నేను సరోజినీ దేవి హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్నాను. సమయం రాత్రి 2:07. మొత్తం ఫ్లోర్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే నర్సెస్ స్టేషన్ మానిటర్లో ఒక అలర్ట్ కనిపించింది. రూమ్ నెంబర్ 13లో హార్ట్ బీట్ డిటెక్టెడ్. కానీ ఆ రూమ్ 3 రోజులుగా ఖాళీగా ఉంది. నా చేతులు చల్లబడిపోయాయి. అయినా నేను కారిడార్ వైపు నడవడం ప్రారంభించాను. లైట్లు ఒక్కోసారి ఫ్లిక్కర్ అవుతున్నాయి. వీల్ చైర్ దూరంగా కొంచెం కదిలింది. ఎవరైనా ఉన్నారా? డోర్ మీద పెద్దగా 13 కనిపిస్తోంది. నేను తలుపు నెమ్మదిగా తిప్పాను. నేను డోర్ ఓపెన్ చేసి చూసేసరికి బెడ్ ఖాళీగా ఉంది. కానీ ఈసీజీ మానిటర్లో హార్ట్ బీట్ 72 చూపిస్తుంది. నా శ్వాస వేగంగా మారింది. సడన్గా హార్ట్ బీట్ 95, 110, 130. వెంటనే ఫ్లాట్ లైన్. రూమ్ మొత్తం చీకటయింది. నా వెనుక నుంచి చల్లని గాలి. నెమ్మదిగా తిరిగాను. కారిడార్ చివర ఒక నీడ. అది కదులుతోంది. అది నడుస్తూ నా దగ్గరికి వస్తోంది. ఎమర్జెన్సీ లైట్ వెలిగింది. ఆ నీడ లేదు. నా చేతిలో క్లిప్బోర్డ్ లేదు. వెంటనే నర్సెస్ స్టేషన్లోకి పరిగెత్తాను. డ్యూటీ రిజిస్టర్ తెరిచాను. అందులో ఇలా ఉంది: రూమ్ నెంబర్ 13, నర్స్ కావ్య, కార్డియాక్ అరెస్ట్, 2:07 AM. డేట్ 3 years ago. నేనెప్పుడూ ఇక్కడ పనిచేయలేదు. షిఫ్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.